ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్లో ఏదైనా ఫ్రూట్స్ కొన్నాం అనుకోండి, ఒక 50 రూపీస్ పెట్టి మనం ఇంటికి వెళ్ళి తిన్నాక బాగాలేకపోతే వేస్ట్రా 50 రూపాయలు అనిపిస్తుంది. అదే చాలా స్వీట్గా ఉండి మనకు నచ్చాయి అనుకోండి, దీనికి 50 కాదు 60 రూపాయలు పెట్టచ్చు అనిపిస్తుంది కదా. సో అదే ఫీలింగ్ నాకు ఇక్కడ తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను. ఇప్పటికి 4 లెవెల్స్, ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ 1లో ఉన్నాడు వాడు. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మన డబ్బులు అప్పుడు పోయినా మనం పెద్ద ఫీల్ అవ్వం, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫోన్లే దీన్ని మంచిదానికే ఖర్చు పెట్టాము. వీడు ఇప్పుడు క్లాస్లో మ్యాథ్స్లో వీడే టాప్. వీడు ప్రాడిజీ అని ఇక్కడ లోకల్ కాంపిటీషన్ జరుగుతుంది, హైదరాబాద్లో కాంపిటీషన్లో వీడు ట్రోఫీ గెలుచుకున్నాడు. అలాగే చెన్నై ఇంటర్నేషనల్ 11 కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన దాంట్లో కూడా మా అబ్బాయికి ట్రోఫీ వచ్చిందండి. సో దట్ ఈస్ ద ప్రౌడ్ మూమెంట్ ఫర్ పేరెంట్, ఇజంట్ ఇట్? అప్పుడు మనం ఖర్చు పెట్టిన డబ్బులు పెద్ద లెక్క ఏమి ఉండదు. ఆ ప్రౌడ్ ఫీలింగ్తో పోల్చుకుంటే మనం ఖర్చు పెట్టేది చాలా 1% అనిపిస్తుంది అంతే. సో ఇంకో విషయం చెప్పాలి మీకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ టైం వచ్చి అక్కడ పేరెంట్ని కూర్చున్నాను అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఈ అబ్బాయికి ఇక్కడ అడిగిన క్వశ్చన్లు ఏమైనా ట్రైన్ చేశారేమో ముందు ఎగ్జాక్ట్లీ నేను ఉంటే అనిపిస్తుంది. యాక్చువల్గా ర్యాండమ్గా రేపటి నుంచి ఎగ్జామ్స్ వాడికి ఒకసారి తీసుకురామంటే తీసుకొచ్చాం తప్ప యాక్చువల్గా తీసుకురాకపోదును. ఆ క్వశ్చన్స్ ఏమీ వీడికి డిక్టేట్ చేసినవి కాదు, వాడి ఎబిలిటీ ఏంటో నాకు తెలుస్తుంది. ఎప్పుడంటే క్రికెట్ చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 230 240 టార్గెట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ 130 128 137 కొట్టింది అనుకోండి. వెంటనే వాడు నాన్న ఇంకా 113 రన్స్ కొట్టాలి నాన్న అంటాడు. నాకు అప్పుడు లోపల నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమీడియట్గా వాడు ఏం క్యాలిక్యులేట్ చేయడు, అన్న నాన్న ఇంకా 113 రన్స్ కొట్టాడు. సో అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా వీడు చాలా జమ్ ఉన్నాడు, అంటే ఇలా ఉండాలి, మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఇలా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు వాడు చెప్పాడు చూసారా, నేనే లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకైనా ఇంకొంచెం టైం పడుతుంది, బట్ వీడు చాలా ఫాస్ట్గా చెప్తున్నాడు అనేది మనకి తప్పకుండా మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఆవిడ నాకేమీ ఇదేమీ చెప్పమని ఏమి చెప్పలేదు, నేనే చెప్తున్నాను, నా ఓన్గా చెప్తున్నాను. బట్ మీరు పెట్టే ప్రతి రూపాయి ఖచ్చితంగా వాల్యూ ఇస్తుందండి. ఎప్పుడు అంటే రెగ్యులారిటీ ఉంది. మేము నాగోళ్ళు కొత్తపేటలో ఉంటాము, నా వైఫ్ కూడా ఎవ్రీ ఫ్రైడే ఆటోలో తీసుకొస్తుంది, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ పిక్ చేసుకోవడం తీసుకొస్తుంది. రెగ్యులారిటీ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. తను సిప్పాబాకస్ జాయిన్ చేయడానికి నా వైఫే కారణం. తను కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసి జాయిన్ చేసింది. నాకు అంత పెద్ద నమ్మకం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సరేలే తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి, ఎందుకు అపోజ్ చేయాలి అనుకున్నాను. తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకనే ఇంకా ఇప్పటికి 4 లెవెల్స్ అయినా వాడిని ఫైనల్ వరకు తీసుకెళ్ళి కంప్లీట్ అయ్యాకే ఆపుతాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఇంకొకటి ఏంటి నచ్చుతుందంటే, సిప్పాబాకస్ చాలా మంది పెట్టచ్చు ఫ్రాంచైజీలో, బట్ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. మేడం డెడికేషన్ అయితే 100% ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఇచ్చే ఇన్పుట్ నేను చెప్పను ఎప్పుడు ఆవిడకి, బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. నేను ఫీల్ అవుతాను, అబ్బా ఈ మేడము ఎవరైనా సరే బిజినెస్ డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తారు. ఇప్పుడు ఉత్తినే ఎవరో ఏమీ చెప్పరు కదా, ఉత్తినే ఆవిడ చేయాల్సిన అంటే సమాజ సేవ ప్రజాసేవ చేయాల్సినంత అవసరం ఇప్పుడు ఎవరికి లేదు. ఎవరికైనా బతకడం కోసమే, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మాటలు ఒకటే కాదు చేతలు కూడా ఉంటాయి మేడం ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆన్లైన్ క్లాసెస్ కానీ నాట్ ఓన్లీ ఫ్రైడేస్, ఈ ప్రాడిజీ అనే ఒక కాంపిటీషన్ అనేది అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూనే ఉంటారు, రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు. నేను చూస్తుంటాను ల్యాప్టాప్లో కానీ. ఫ్రైడేస్ కాకుండా నార్మల్ డేస్లో ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు మేడం. మన ఇంటి దగ్గర చైల్డ్ ఉంటే వాళ్ళు ట్యాబ్లో చూసుకుని ఆన్సర్లు చెప్పడం అంతా ఉంటుంది సార్. అలాగే మనం రెగ్యులర్గా పంపుతుంటే డెఫినెట్లీ యూ విల్ సీ 100% కదా, 500% అన్నారు చూసారా, ఆ 500% ఇంప్రూవ్మెంట్ చూస్తారు. గ్యారంటీ నాది అని నేను చెప్పలేదు కానీ, అంటే గ్యారంటీ నాది అంటే డబ్బులు ఇస్తావని అడగదు కానీ, బట్ నా తరపు నుంచి అంటే ఐఎమ్ 5,000% సాటిస్ఫైడ్.